లేరు. ఏదైనా ఫంక్షన్‌కెళ్లారు. గ్యాదరింగ్ అక్కడ చాలా మందున్నారు. మీరు చాలా ఆ రోజు చాలా ఎనర్జిటిక్‌గా ఉన్నారు. చాలా ఎనర్జిటిక్‌గా, చాలా హ్యాపీగా ఉన్నారు. ఫస్ట్‌లో బానే ఒకళ్ళెవరో వచ్చి, "ఏంటి నీరసంగా ఉన్నావు? అలాగా చాలా డల్‌గా ఉన్నావే నీకేమైంది?" అని ఒకళ్ళు అడిగారనుకోండి. ఫస్ట్ వెంటనే విన్న వెంటనే మీరు దాన్ని పెద్దగా పట్టించుకోరు. అబ్బాయి నేను నీరసంగా ఉండడం ఏంటి? నేను బానే ఉన్నానని వెళ్తారు. మళ్ళీ ఇంకొక ఎదురైన వ్యక్తి ఇంకొకళ్ళొచ్చేసరికి మళ్ళీ అదే ప్రశ్నేస్తారు. "ఏంటి నువ్వింత వీక్‌గా కనిపిస్తున్నావు ఈ మధ్య ఏమైంది నీకు? ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా?" లోపల నిజంగా మీరు ఆ రోజు చాలా హ్యాపీగా, హెల్తీగానే ఉన్నారు. ఎనర్జిటిక్‌గా ఉన్నారు. ఆ రెండోసారి మనకు వినపడేటప్పటికి ఇలా అంటున్నారేంటి? నిజంగా ఏమన్నా తేడాగా ఉన్నానా? అని అక్కడ ఏదైనా మిర్రర్ కనపడితే చూసుకుంటారు మీరు. ఎలా ఎందుకు అనిపిస్తుంది అని చెప్పి వచ్చేస్తారు. మళ్ళీ మూడో వ్యక్తి మళ్ళీ అదే ప్రశ్నేసారనుకోండి. "ఏంటి అలా అయిపోతున్నావు ఈ మధ్యన చాలా డల్‌గా ఉంటుంది నీ ఫేస్ అదిని. బాడీలో కూడా చాలా తగ్గావు. ఏదైనా ప్రాబ్లమ్ ఉందేమో హెల్త్ ఇష్యూ ఏమైనా నువ్వు చూపెట్టుకున్నావా?" అనేటప్పటికి కొంచెం టెన్షన్ ప్రారంభమవుతుంది మనకి. మూడో వ్యక్తి దగ్గరికొచ్చేసరికి. అమ్మో! నిజమా? నాకేదైనా జరిగిందా? నేనసలు పట్టించుకోవడం లేదా నా బాడీని ఏం జరిగిందో అనుకున్నా. అలా మళ్ళీ ఇంకో చోటుకెళ్ళేటప్పటికి వాళ్ళేదో జెప్తారు. ఇలాగే ఇంకొకళ్ళకి ఎవరికో వాళ్ళు పట్టించుకోకపోతే ఏదో పెద్ద డిసీజ్ ఒచ్చేసింది. వాళ్ళకి ప్రాబ్లమ్ అయిపోయింది. నువ్వు చూసుకోవడం లేదా? అన్నప్పుడు మనకింకేమవుతది కంప్లీట్‌గా మనం అప్పుడున్న స్టేటు మనం ఆ ఫంక్షన్‌కి ఎలా అటెండ్ అయ్యాము, ఆ స్టేట్ మర్చిపోతాం. మర్చిపోయి ఇంకేమైందంటే కంప్లీట్‌గా అక్కడి నుంచి వాళ్ళిచ్చిన ఇన్ఫర్మేషన్‌లోకెళ్ళిపోయాం మనం. అడాప్ట్ చేసేసుకున్నాం దాన్ని. నిజంగా అప్పుడున్న స్టేట్ మనదది కాదు. బట్ ఏమవుతది ఇంకా ఆ రోజు ఇంకా ఆ ఫంక్షన్‌లో మనం ఎంజాయ్ చేద్దామని ఎళ్ళాం. చాలా హ్యాపీగా చక్కగా రెడీ అయ్యి ఎళ్ళాం. అందరితోని ఎంజాయ్ చేద్దామని ఎళ్ళాము. కానీ ఎప్పుడైతే నలుగురు, ఐదుగురు కంటిన్యూయస్‌గా ఇలా మాట్లాడేసరికి మొత్తం మన ఒరిజినల్ స్టేట్ పోయిందక్కడ. మనం నిజంగా అనుకుని మొత్తం మన వైబ్రేషన్స్ అంతా చేంజ్ చేసేసుకుంటాం. మన బాడీలో ఆలోచనలు అటు సైడ్ ఎళ్ళిపోతుంటాయి. ఇంక అప్పటి వరకు పార్టీ మీద హ్యాపీ మూడ్‌లో ఉన్నాము. హ్యాపీగా మన ఇమేజెస్ ఉన్నాయి, వర్డ్స్ ఉన్నాయి. హ్యాపీలో ఎలా ఎంజాయ్ చేయాలి? హ్యాపీగా అక్కడ పార్టీలో మన ఫ్రెండ్స్ వస్తే, మన రిలేటివ్స్‌తో ఎలా ఉండాలి? అని ఒక ఇమాజినేషన్‌తో చక్కగా అక్కడికొచ్చాం. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత వీళ్ళ మాటల ప్రభావంతో ఏమైపోయింది? అయిపోయింది మొత్తం మైండ్. నెగెటివ్ దానికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయేసరికి ఇంకా ఆలోచనలు మనకు ఒకటి ఇప్పటి వరకు ఫంక్షన్‌లో ఎలా ఎంజాయ్ చేయాలి? ఫ్రెండ్స్‌తో ఎలా మాట్లాడాలి? అక్కడ ఇది అనేసి చాలా మెమరీస్ తీసుకెళ్ళాలని వచ్చిన మన ఆలోచనలు ఏమైపోతాయి? ఈ ఫంక్షన్‌ని ఎంజాయ్ చేయకుండా, అవును కదా! నాకు మొన్నెప్పుడో వారం రోజుల క్రితం తలనొప్పొచ్చింది. అంతకుముందు ఎప్పుడో జ్వరంలాగా అనిపిచ్చింది. మొన్నేదో ఫుడ్ తీసుకుంటే డైజెషన్ అవ్వలేదు. ఇంకా అలాగా ఇంక కంటిన్యూయస్‌గా వాళ్ళేదైతే చెప్పారో దాని నుంచే ఆలోచనలనేది ఒక చైన్ లాగా వచ్చేస్తాయి. ఇప్పటి వరకు ఎనర్జీ లెవెల్‌లో మనం పాజిటివ్ ఫ్రీక్వెన్సీలో ఉన్న ఆ థాట్ లెవెల్ ఆ న్యూరాన్స్‌ని అక్కడ ఆఫ్ చేసేసాం. ఇక్కడ ఆన్ చేసేసాం నెగెటివ్ సైడ్. ఈ ఫిల్టర్స్ ఇట్ట ఆన్ అయిపోయాయి. ఫిల్టర్స్ అన్నీ ఆన్ చేసేటప్పటికి ఏమైంది కంటిన్యూయస్‌గా ఇంక మనకు అలాంటి ఇమేజెస్, అలాంటి థాట్స్, అలాంటి వర్డ్స్ ఆ ఫిల్టర్‌లు ఆన్ చేసేసినప్పుడు మనకు అదే నెగెటివ్‌గా కంటిన్యూయస్‌గా అవే వస్తున్నాయి. సో, అవే వస్తున్నాయి మనం డౌన్ అయిపోయాం. ఇప్పుడు మనం ఏం చేయాలి మనం? మనం కొంచెం నాలెడ్జ్ అయితే తెలుసుకున్నాం గదా! లాంగ్వేజ్‌ని చేంజ్ చేయాలి. మనమున్న ఫ్రీక్వెన్సీని చెక్ చేసుకోవాలి. తెలుసుకున్నాం గదా! సో, మనం యెస్ ఇప్పుడు మేడం. మనకర్థమైంది. కొంచెం సేపటికి కాకపోతే కొంచెం సేపటికి మనకి నాలెడ్జ్ ఉంది గాబట్టి మనకర్థమైంది. సరే ఇప్పుడు మనం ఏం చేస్తాం గుర్తించాం. మనం వెళ్ళిపోతున్నాము. నేనొచ్చేటప్పుడు ఎలా ఉన్నాను, ఇంత చేంజ్ అయిపోయింది అని గుర్తించిన తర్వాత మీరు తీసుకునే స్టెప్స్ ఏంటి? తీసుకురావాలి. నాకు తెలుసు. నేను ఎనర్జిటిక్‌గా, హెల్తీగా ఉన్నాననే విషయం నాకు తెలుసు. వాళ్ళు మాట్లాడినంత మాత్రాన నా హెల్త్ ఎందుకు డిస్టర్బ్ అవుతది? వాళ్ళకెలా కనిపించిందో, వాళ్ళు ఏ ఉద్దేశంలో ఉన్నారో, వాళ్ళు చూసారు. వాళ్ళ పర్సెప్షన్‌లో వాళ్ళకలా అనిపించింది. అనిపించినంత మాత్రం చేత అది నిజం కాదు గదా! వాళ్ళు చెప్పింది నిజం ఎలా అవుతుంది? నా నేనిప్పుడు ఏ కండిషన్‌లో ఉన్నానో నాకు తెలుసు. అని దాన్ని మనం అవేర్‌నెస్‌తో ఇంటెన్షనల్‌గా దాన్ని మార్చుకోవాలి. సో, అంటే ఇక్కడ మనం ఎంత పాజిటివ్‌గా ఉన్నప్పటికీ, ఇలాంటి విషయాల్లో మనం డిస్టర్బ్ అయ్యి, పక్క వాళ్ళ నుంచి కూడా కొన్ని అడాప్ట్ చేసేసుకొని తెచ్చేసుకుంటున్నాం.